దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగడానికి అంబేద్కర్ కారణమన్నారు బడంగపేట మేయర్ పారిజాత నరసింహారెడ్డి. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా బడంగపేటలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కాగడాలతో భారీ ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. చట్టసభల్లో అగౌరవపరిచే మాటలు మాట్లాడుతున్నటువంటి ఒక పెద్ద మనిషి అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాసులైనటువంటి మనందరం కూడా తన బిడ్డల్లాగా, ఎందుకంటే ఈరోజు ఒక్కొక్క సీటు ఒక రిజర్వేషన్ మనం కూర్చుంటున్నాం, పరిపాలన చేస్తున్నాము అని అంటే ఆయన పెట్టిన భిక్షనే. కాబట్టి ఆయనను అవమానించే విధంగా మాట్లాడినటువంటి అమిత్ షా గారు మరి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది, బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు అంబేద్కర్ అని ఎందుకు అంటారు, అదే దేవుణ్ణి స్మరించవచ్చు కదా అని అన్నారు. మరి మీరు దళిత నాయకుల దగ్గరికి ఓట్లు అడగడానికి ఎట్లా పోయిర్రు? అంబేద్కర్ అడ్డం పెట్టుకోలేదా? అంబేద్కర్ పేరు వాడలేదా? ఎక్కడా కూడా అంబేద్కర్ పేరు వాడకుండా దేవుణ్ణే నమ్మిర్రా? దేవుడైనా చనిపోయిన వాళ్ళందరూ కూడా దేవునితో సమానం. మనం ఒకరిని కించపరిచే విధంగా మాట్లాడితే అది మనకే అగౌరవం. మీరు ఇచ్చే మెసేజ్ ఏంది? యావత్ యూత్ కానివ్వండి, యావత్ ప్రజలకు కానివ్వండి, ఈ దేశాన్ని పరిపాలించే నాయకుల్లాగా కాదు, గల్లీలో నాయకులాగా మాట్లాడుతున్నారు మీరు చట్టసభల్లో. అమిత్ షా గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.